పొంగాలని ఆయన సన్నిధిలో స్తుతులు పాడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుడు మన కలగజేసిన విధానము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 47వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టిడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడి. ప్రభువును స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి, చప్పట్లు కొడుతూ ఆర్భాటం చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రభు వాక్యము సెలవిస్తుంది. అసలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మనము స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం కేవలం దేవుని స్తుతించడానికి గల కారణము ఆయన మన సృష్టికర్త అయిన దేవుడే. ఈ ఆకాశమును భూమిని కలగజేసిన వాడు ఆయన, వాటిలో ఉన్న సమస్తాన్ని కలగజేసిన వాడు గనుక ప్రభువుని మనము స్తుతించాలి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన మన కలగజేసిన వాడు గనుక ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి చాలండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలాగే 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలు. దేవుడు తన స్వరూపమందు నరుని స్తుతించటానికి ఆధారం మనకుంది. దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను కలగజేసిన వాడు ఆయన. ఎందుకు 2 వచనాలు చదివించవలసి వచ్చిందంటే, సృష్టిని సృష్టించవచ్చు కానీ మేమైతే మాకు మేమే పుట్టామని అంటుంది ప్రపంచం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ఒక శబ్దం పుట్టింది, ఆ శబ్దం నుండి సృష్టి వచ్చింది అన్నాడు. ఆ థియరీ ప్రకారము కోతి నుండి మనిషి వచ్చాడని కొంతమంది చెప్పుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు సృష్టించాడు. కొంతమంది దేవుడు అనే పదం కలగకుండా ఒక శక్తి ద్వారా మనిషి కలగాడు అని ప్రపంచం చెబుతూ వచ్చింది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, కలగజేసిన వాడు దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యెహోవా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము చేయబడ్డాం. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సమస్తానికి కారకుడు ఆయనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టి కార్యమును జరిగించాడు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన పోలికలో మన స్వరూపమందు నరుని చేదు మన ఆలోచన కలిగి 27వ వచనం ప్రకారం ఆయన మనలను కలగజేశాడు. కనుక మన ఆరాధనకు, మన స్తుతులకు అర్హుడు ఆయన. ఆయన మనకు కలగజేశాడు కనుక, సృష్టికర్త కనుక ఆయన మనల్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి అని మనము ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన మహిమగల మహారాజు అయి ఉన్నాడు. ఆయన రాజు. మేము చదవండి, చదవబడిన వాక్య భాగంలో మీరు అక్కడ చూస్తారు కదా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఎవరు? సర్వభూమికైన మహారాజై ఉన్నాడు. కాబట్టి ఈ రాజులు తరతరాలుగా యుగయుగాలుగా వచ్చిన రాజులు మారుతారు కానీ ఆయన ఎప్పటికీ రారాజే. రాజుల రాజు ఆయన. ఆయన రాజై ఉన్నాడు. మనం అనుకుంటున్నాము, మానవ బుద్ధితో మనం ఏమనుకుంటున్నాం, ఈ రాజులనే రాజుగా అంగీకరిస్తున్నాము తప్ప దేవుణ్ణి రాజుగా అంగీకరించే వారు ఎవరు కనబడతారు. ఆయన రాజు, రాజ్యమును తీసివేసేవాడు ఆయన, రాజ్యమును ఇచ్చేవాడు ఆయన. ఆయన చేతిలో ఉన్న ప్రభుత్వాలు, అధికారాలు. ఈ సంగతి మనం ఆలోచించాలి. ఈ సంగతి ఎరగాలి అని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాజును దించువాడు ఆయనే, గద్దె దించువాడు ఆయన, గద్దె ఎక్కించువాడు ఆయనే. ఆయన చేతిలో ఉన్న అధికారాలు, ప్రభుత్వాలు ఆయనే. ఆయన చిత్తము నెరవేర్చడానికి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు, ఒక రాజ్యాన్ని పడగొట్టించాడు. ఆయన అధికారంలో కొనసాగుతున్నాయి. కనుక దేవుణ్ణి స్తుతించటానికి ఆధారము ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. ఆయన ప్రజలమై ఉన్నాము. కనుక ఆయన ఆరాధించటానికి ఆయన
యోగ్యుడు, ఆయన మన రాజు కదా. రాజుని ఆనాటి కాలంలో రాజును పొగట్టడానికి కూడా కొంతమందిని సంస్థలో పెట్టుకునేవారు కదా. రాజా ఇలా పలికేవారు కదా. ముందు వస్తుంటే రాజు మార్తాండ చక్కగా పలికేవారు. ఆయన్ని పొగడటానికి, కీర్తించడానికి. మన భాగంలో కూడా ఏం చేస్తున్నా, ఆయన కీర్తించుడి, ఆయన కీర్తించుడి, ఆయన కీర్తించుడి. రాజును కీర్తించాలి, రాజును ఘనపరచాలి. ఆయన మానవ సంబంధమైన రాజు కాదు, యుగాలు ఉండే రాజు. ఆయన మంచి రాజు, ఆయన నీతివంతుడైన రాజు, ఆయన పరిశుద్ధుడైన రాజు. ఇలాంటి రాజు మరి ఎవరు భూలోకంలో లేరు. ఆ రాజే శరీరధారిగా భూలోకంలోకి వచ్చాడు. భూలోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? మీరు గమనించండి, బంగారం మట్టిలో ఉన్న బంగారమే, షాప్లో ఉన్న దాని విలువ ఏమైనా తగ్గుతుందా? బంగారం విలువ మట్టిలో కలిసిపోయింది, బురదలో పడిపోయింది. చిచ్చి బురదలో పడిపోయింది, ఎందుకులే తీసుకోవటం అని అనుకుంటావా? ఎంత బురద ఉన్నా బంగారం ఉందంటే ఎంతమంది పోటీ పడి బురదలో పడిపోతారు కదా. బంగారం కొన్న విలువ అది. బురదలో ఉన్నా నాకు బురద అవుతుంది, కొంపు వస్తుంది అంటే ఎవరు కంపు వస్తుంది వదిలే అని వదులుకునే వాళ్ళు ఉంటారా? వదులుకోరు. బంగారం కొన్న విలువను బట్టి దాన్ని తీసుకోవటానికి ఎంతైనా ప్రయాసపడతారు. మట్టి అంటించుకోవడానికైనా ప్రయాసపడతాడు. కంపు కొట్టినా ప్రయాసపడతాడు. ఎందుకంటే తర్వాత గడిగేసుకుందాం, బంగారం వచ్చిందంటే నేను తర్వాత నేనే కింగ్ని అనుకుంటాను. కాబట్టి దేవుడు ఆయన చెబుతూ వచ్చినాడు పాత నిబంధన గ్రంథంలో, ఆయన రాజయ్య ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, అధికారం ఆయనే ఇచ్చాడు, ప్రభుత్వాలు ఆయనే కలగజేసినాడు, మనకు ప్రయోజనకరంగా అధికారులు ఆయనే పెట్టినాడు. ఆయన ఒకనొక రోజున మానవులందరి కోసం ఆయన తను తగ్గించుకుని, ఆయన రాజుగా రావాలంటే పరలోకం ఉన్న రాజు భూమి మీదకి రావాలంటే తను ఏం చేసుకోవాలని ఉంది? తగ్గించుకుని వచ్చాడు. అన్ని రకాలుగా తగ్గించుకున్నాడు ఆయన. మనం అనుకుంటున్నాము శరీరంలో ఆయన అసలు దేవునికంట ఆయన ఆకాశ మహాకాశములు పట్టినవాడు మన ప్రభు అయిన దేవుడు. ఆయన పాదపీఠమే ఏంటి? భూమి. ఆ భూమిలో మనము ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట చిన్నగా ఉన్నాం కదా. పాదపీఠంగా చేసుకున్న ఈ భూమి మీద ఆయన దాంట్లోకి రావాలంటే ఆయన తను తాను ఎంతగా తగ్గించుకోవాలి. మళ్ళీ ఇంకోటి అనుకునేరు, దేవుడు అంటే అంత బిగ్గా ఉంటాడా కదా. పాదపీఠం ఏంటంటే చెయ్యి ఎంత ఉంటుంది, కాలు ఎంత ఉంటుంది అనుకోపోకండి కదా. కొంతమంది ఇమాజినేషన్ అంటే దాన్ని ఊహించుకోవడం ఎలా ఊహించుకుంటారు కదా. పాదపీఠమే భూమి. పాదపీఠం మన పాదాల కింద పీఠం, సింహాసనం చేసి పీఠం చేస్తాడు. సింహాసనం చేస్తాడా? పీఠం కూడా చేయడు కదా. అది కొద్దిగా ఉంటుంది పాదాల దగ్గర. అక్కడ అడుగు పెట్టుకుంటే అది సింహాసనం గంట పెద్ద ఉండదు. ఆ పాదపీఠమే భూమి. కానీ మనకిది ఎంత గొప్పది. దాంట్లో సూర్యుడు, సూర్య కుటుంబము, ఆ సూర్య కుటుంబంలో భూమి ఒకటే. సో ఈ భూమి ఎంత ఉంటే, ఈ భూమి ఎంత ఉంటే, ఇంతమంది ప్రజలు ఉంటే, ఆ భూమి దేవుడు ఏం చేశాడంట? వేలాడదీశానని రాసి ఉంటాడు. భూమిని దేవుడు ఏం చేశాడంట? వేలాడదీశాడంట. అది ఉందన్నమాట అంతే. చుట్టూ దాంట్లో ఉన్నాం మనం. ఇంతకీ ఆ భూమిలో ఉన్నాం. మన చుట్టుపక్కల ఇంకేమి ఉన్నాయో. అందుకే భూమి మీదకి అప్పుడప్పుడు ఏం చేస్తాయి? అయ్యా శకలాలు వస్తూ ఉంటాయి కదా. అవి వచ్చి తగిలినప్పుడు ఏమవుతాయి? భూకంపాలు రావటము, లేకపోతే ఏమన్నా విపత్తులు రావటం అని జరుగుతుంటాయి. మనం కదులుతూ ఉంటాం అప్పుడు. కాబట్టి ఈ బిల్డింగ్లు కూడా ఏమవుతాయి? పడతా ఉంటాయి, ప్రమాదం వస్తుంది. ఆయన మహారాజై, రాజులకు రాజు. ఆయన తను తగ్గించుకుని భూమిలోకి వచ్చాడు. ఆయన భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన అన్ని రకాలుగా తగ్గించుకున్నాడు. ఈ మానవ శరీరం ధరించుకున్నాడు. అలాగే ఆయన తను తగ్గించుకుని అంత మీరు గమనించండి, దేవుడు విశ్వంలో లేడు, విశ్వానికి బయట ఉన్నాడు. ఆయన
మనం చూడండి, ఈ గ్లాసు నేను చూస్తున్నాను కదా, ఇది నేను చూస్తున్నాను. గ్లాసు లోపల ఉన్నానా, గ్లాసు బయట ఉన్నానా? బయట ఉన్నాను. నేను దీన్ని చూడగలుగుతున్నాను, ఇది నేను పట్టుకోగలుగుతున్నాను కదా, బయట ఉన్నాను. నేను దీంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నన్ను ఏం చేసుకోవాలి అంటే ఎంత తగ్గించుకోవాలి చెప్పండి. ఇక దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మీరు ఆలోచించండి. దేవుడు ఇంకెంత తగ్గించుకున్నాడో, ఇది ఒక థింగ్. దీంట్లోకే నేను వెళ్ళాలంటే, దాంట్లోకి వెళ్ళాలంటే నన్ను ఎంతగా తగ్గించుకోవాలి. దేవుడు తను అంతగా తగ్గించుకున్నాడు. తన మహిమనే తగ్గించుకున్నాడంట. మహిమ తగ్గించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఆయన మహిమకు కొండలే కరిగిపోతాయి. ఆయన కొండ మీద అడుగు పెడితేనే అది కరిగిపోద్దంట. ఎందుకని అంటేనంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన కలగజేసిన సూర్యున్నే కొద్దిగా 10 అయిన తర్వాత సూర్యుడు ఇలా కొద్దిగా పైకి వచ్చాక మనం ఎవరైనా చూడగలమా? ఎవరం చూడలేము సూర్యుని కదా, కళ్ళతో మనం ఎవరం చూడలేము. కలగజేసిన దేవునితో భూమి మీదకి వచ్చిన కలగజేసిన దేవుడితో అదే మహిమతో వచ్చాడు అనుకోండి, ఏ మనుషుడైనా చూడగలడా? ప్రకృతి ఉండగలదా? మీరు గమనించిన ప్రియులారా, ఎంతగా తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చిన మహారాజు అయినా ఆయన ఆరాధించడానికి ఎవరు వచ్చారు? ఆ రోజున పామర్లు వచ్చారు. చదువు లేని వారు ప్రభు తెలియజేస్తే మాట విని పుట్టినాడు అని ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరు ఆరాధించడానికి వచ్చారు? విలువ చేసినారా? మనమైతే ఏమంటాం తెలుసా? మంత్రిగా ఉండి ఒక హోదా ఉండి ఎవడో పేదవాడి ఇంటికి సామాన్యమైన రూపంలో వస్తే వాడు గౌరవం ఇవ్వకపోతే ఏమంటాడు తెలుసా? నేను అన్నీ తగ్గించుకుని వచ్చా, నా పొజిషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఒక సామాన్యుని వలె. అని మీరు ఒకసారి గమనించండి. అధికారాన్ని బట్టి, అతడికి ఉన్న హోదా, అధికారాన్ని బట్టి అంత గౌరవం. మామూలుగా సెట్ వేసుకుని పలానా వాడు తెలియదు అనుకుంటే మళ్ళీ మామూలుగానే. అధికారాన్ని విడిచిపెట్టాడు ఆయన, ఆయన ప్రభావాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు మీరు గమనించండి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అలా వెళ్తూ ఉంటే ముందు కాన్వాయ్ వెళ్తుంది కదా, పోలీసులు కేటగిరీ ముందు అవన్నీ వెళ్తూ ఉంటాయి. అతడు మనలాంటి మనిషే, అతడికి మనలాగానే ఉన్నాయి. ఏంటి అంత? అలాగే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనా అలాంటి ఏర్పాటు చేసుకున్నాడా? దేవదూతలు వచ్చినాయి, ఏమైనా చక్కబెట్టి దారి జరగదు ప్రభు అని నువ్వేంటి పెద్ద బిల్డింగ్ అవును కాక అనేసి దాంట్లో పెట్టేసి అధికారులు వచ్చేసి ఇలాగ ఏమైనా చేసినాడు దేవుడు? ఆయనతో పాటు వచ్చినప్పుడు ఎవరిని తెచ్చుకోలేదు. అంతగా తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించు. రారాజైన దేవుడు నీ కోసం నా కోసం తగ్గించుకున్నాడు కనుక మన రక్షణార్థమై, మన విమోచన కోసమై తండ్రితో సమాధానపరచడానికి తన్ను తాను తగ్గించుకున్న దేవుడైన మహారాజైన ఆయన్ని ఆరాధించకుండా మనము ఉండలేము. ఎలాగూ ఆరాధించాలి అంటే సర్వసాధారణంగా మనకి ఏమి అలవాటు అయిపోయిందో తెలుసా? దేవానికి స్తోత్రం 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 స్తోత్రం, నీకు మహిమ మహిమ. దేవుడికి ఏమొస్తుంది చెప్పండి కదా? కీర్తించాడంటే ఇలా పొగిడాడు అనుకోండి, ఆ పొగడతలో తప్పు ఉందనుకో, రాజు ఊరుకుంటాడా? అతడు యోగ్యుడైకుండా ఆరాధిస్తున్నాడు అనుకో, పాపి అయినాడు ఆరాధిస్తున్నాడు అనుకో, ఏమైపోతాడా? కాలిపోతాడండి దేవుని దగ్గర. మనుషులకు తెలియకపోవచ్చు, నటంగా ఆరాధించవచ్చు, పొగడొచ్చు, కానీ పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధంగా ఆరాధించకపోతే జాగ్రత్త జాగ్రత్త, కాలిపోతాం. కాబట్టి ఇక్కడ చెల్లిపోతున్నాయి, కానీ దేవుని సన్నిధిలో పరలోకంలో ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు మనం సరిపోం. కాబట్టి ఇప్పుడే ఇక్కడే సరి చేసుకుని ఆరాధించటానికి యోగ్యమవుతాం. ఆయన రక్తంలో కడగబడ్డాం. అందుకనే యేసు ప్రభు వారు యోగ్యత ఇవ్వటానికి ఆయన రక్తాన్ని చెందించినాడు. కడగబడిన వారమై దేవుని కుమారులుగా కుమార్తెలుగా ప్రభుని ఏం చేస్తున్నామో ఆరాధించటానికి మనల్ని కూడా యోగ్యులుగా చేశాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులతో దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఎవరు ఆరాధించిన ఆరాధన ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మొదటిగా మనము ఆరాధించటానికి ఆయన మన రాజు ఉన్నాడు. ఆయన సర్వభూమికి రాజు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు నిన్ను నన్ను రక్షించటానికి. తన్ను తాను రిక్తునుగా చేసుకున్న ప్రభువు గనుక ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించడానికి మనసు కలిగి
ఉండాలి. కాబట్టి ప్రభుని ఆరాధించుదాం. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆరాధించుదాం. ఆయన రారాజాయి నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు కనుక ప్రభుని ఆరాధించడానికి మన జీవితకాలం ఉండాలి. మాట చెప్పాను కదా, కేవలం నోటి ద్వారానే ఆరాధించడం కాదు, దేవుడు కోరుకుంటున్నాడు క్రియల ద్వారా ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అబ్రహాం ఏం చేసినాడు? తన కుమారుని అడగగానే ఇవ్వటానికి సిద్ధపడి, అది ఆరాధన. క్రియలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలని కోరుకుంటున్నాడు. కేవలం నోటి ద్వారా ఆరాధన అంటే ఆరాధన కాదు. అబ్రహాము ఇచ్చిన బలియాగమును ఇచ్చే ఆ క్రియ నా జీవితంలో నీ జీవితంలో ఉంటుందా? అది కోరుకోవాలండి. క్రియల ద్వారా దేవుని నిన్ను బట్టి నిన్ను పొగుడుతూ ఉంటే నీవు చేసే ఆ క్రియను బట్టి, ఇప్పుడు పౌలు గారు ఉన్నారనుకోండి, పౌలు గారు చూసిన పరిచర్యను బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడు. ఇలా కదా నేను ఉండవలసిన, నేను కోరుకున్నది ఇలా ఉండాలని కదా కోరుకుంటున్నది అని దేవుడు ఎంత సంతోషపడతాడు. కాబట్టి ప్రియులారా, మన క్రియలు బట్టి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి మన ఆరాధనకి యోగ్యుడు ఆయన. సర్వభూమికి ఏమై ఉన్నాడు? ఆరాధకుడు ఉన్నాడు. మూడవదిగా చూద్దాము, ఆయన పరిశుద్ధుడు గనుక ప్రభువుని ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, చదవద్దు, నేను చెప్తున్నాను. ఆయన పరిశుద్ధుడని వేవేల దూతల చేత ఆరాధించబడుచు. ఆయన పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత ఆయన ఆరాధించబడుతున్నాడు. భూమి మీద ఆరాధించడానికి అర్హత ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మనిషికి ఇచ్చాడు. అయోగ్యులమైన మనకిచ్చినాడు ఆయన. ఏ యోగ్యత లేదు. జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ఏ మంచితనం లేదండి. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు యేసయ్యా, మనవు నిరూపమెట్టావు, అది ఎంతమైన వాడవు యేసయ్యా, మనవు నిరూపమిచ్చావు. చాలండి. మంచి లేని మన పైన ఆయన కృప చూపించారు. నిజంగానండి, ప్రతి ఒక్కరం కూడా ఏ మంచితనం లేదు. మంచివాణ్ణి అని అనుకుంటున్నావా? మనమే మోసం చేసుకుంటున్నావు. ఒకనొక సందర్భంలో దేవుని దగ్గరికి ఒక అతను వచ్చాడు, ధనవంతుడిని వచ్చాడు. ప్రభువా, నేను నిత్య జీవనంలోకి ఏం చేయాలి? మంచివాడిని అనిపించుకోవటానికి లేదు. మంచివాడు ఎవరు లేడు, దేవుడే మంచివాడు. మంచివాడిని నువ్వు ఎందుకు అంటున్నావు అని ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు. మంచివాడు మన ప్రభు అని యేసు. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి. ఆయనే మనల్ని నడిపించడానికి ఇష్టపడుతుంటాడు కనుక ఆయన పరిశుద్ధుడు. మీలో ఎవరైనా, ప్రభు అన్నాడు, నాలో నేరం ఉందని, నాలో దోషం ఉందని నిరూపించగలరని సవాల్ విసిరాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఒక్కరూ తెగించలేదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆయన ఒక మాదిరి చూపించినాడు. కాబట్టి నేను ప్రభువును మనం ఆరాధించాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వభూమికి రాజు. ఆయన ఏ కాలంలో ఉండేవాడు? యుగములకు ఆయనే రాజు. యుగములకు ఆయనే రాజు. కాబట్టి ప్రియులారా, మనిషి జీవితం తాత్కాలికం అనుకుంటాడు. వాడుకున్న బలము చేత పరిస్థితులను బట్టి నేనే అని గర్విస్తాడు. దేవుడు వాళ్ళ గద్దె దించుతాడు. పరలోకంలో ఉన్న సాతానుడే మనసులో గర్వించగానే దేవుడు ఏం చేశాడు? అతన్ని అడగొట్టినాడు, పంపించేశాడు. గర్వము ప్రధానమైన పాపమండి, సిన్. అందుకే జీవితంలో ఏమున్నా దేన్ని బట్టి కూడా మన జీవితంలో ఎరాకూడదు, గర్వం అనేది రానవు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన్ని మనము ఆరాధించాలని జ్ఞాపకం చేస్తాం. 4వది, ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడు లోకమును
యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు మనల్ని ప్రేమించుచున్నది. ఎంత అంటే ఆయన అంటాడు కల్వరి శిలువలో ఆయన చేతులు చాపాడు. ఆయన ఎంతో ప్రేమించాడు. తన కుమారుణ్ణి మరణమునకు అప్పగించటానికి కూడా వెనుకాడక నిన్ను నన్ను కోరుకుని తన ఏకైక కుమారుడైన ప్రభువుని తన మహిమను తగ్గించుకుని భూమి మీదకి రావటానికి దేవుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటామా మనం ఎవరమైనా? మన కుమారుడు శ్రమ పడాలని, మరణానికి అప్పగించబడాలని, తన మహిమను విడిచిపెట్టి దూరంగా ఉండాలని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోమండి. కానీ దేవుడు నీ కోసం, అవిధేయులమైన మన కోసం, నిరాకరించే మన కొరకు, ప్రతిరోజు ఎదురు తిరిగే మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తును బలియాగంగా ఇవ్వటానికి దేవుడు నిర్ణయించుకుని భూలోకానికి పంపించాడు. మనల్ని ప్రేమించుచున్నాడు కనుక ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవారు. ఇవి మన జీవితంలో కలిగి ఉండవలసినవి. ఇవి మనకి ఎప్పుడు గుర్తు రావలసినవి. నేను ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఆయన నా సృష్టికర్త. నేను ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఆయన నాకు రాజు, యుగ యుగాలకు రాజు. ఆయన రాజుగా ఇక్కడ ఆరాధిస్తేనే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటేనే నిత్యత్వంలో ప్రభుతో కూడా ఉండబోతాం మనము. అది ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీకు రాజు, ఆయన అధికారం కింద నడవాలి, ఆయన ప్రభుత్వం క్రింద నడవాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడైన, నేను ఆరాధించే దేవుడు, నా దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఆయన ఆరాధనకు ఆయనే యోగ్యుడు. అందుకనే పరిశుద్ధమైన చేతులెత్తి, స్వరములెత్తి గంభీరంగా ప్రభువుని స్తుతించాలి. జనులారా చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించాలి. నాలుగోది ఆయన ప్రేమించుచున్న దేవుడు. ప్రేమించి తను తాను అర్పణగా చెల్లించేసుకున్నాడు నీ కోసం. కాబట్టి ప్రభువుని స్తుతించాలి. ఐదోది ఆయన క్షమించే దేవుడు. క్షమించే దేవుడు అండి. కల్వరి శిలువలో నా పాపాన్ని ఏం చేశాడు ఆయన? నేను ఆరాధించే దేవుడు నా అపరాధాలని, నా పాపాన్ని, నా శాపాన్ని దేవుడు క్షమించి వాటిని తుడిచివేశాడు. ఆయన నన్ను పరిశుద్ధునిగా చేశాడు. ఆయన కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు, క్షమించే దేవుడు. ఆయన అలాంటి దేవుడిని నీవు నేను ఆరాధిస్తున్నాను. మనం క్షమించే దేవుడు కనుక ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి. ఆరోది కృప చూపే దేవుడు కనుక మనము ఆరాధించాలి. ఆయన కృపామయుడు. నా కృప నీకు చాలు. కృప చేతనే రక్షింపబడ్డాము. మనము మన క్రియలను బట్టి రక్షింపబడిన వారము కాదండి. ప్రభు మహాకృపను బట్టి రక్షించబడ్డాము. యోగ్యత లేని మనలను ఆయన కృప చూపించి మనం రక్షించాడు. కృపేనండి ఆధారం మనకి. ఆయన కృప మనల్ని రక్షించింది. కాబట్టి అతిశయించడానికి ఏ మానవుడికి అధికారము లేదండి, ఎక్కడా లేదు. రాజులను బట్టి, గుర్రములను బట్టి అతిశయించడానికి వీల్లేదు. కృప చూపు దేవుని అందే మనం ఏం చేయాలి? ఆనందించాలి, ఆరాధించాలి. కాబట్టి కృప చూపే దేవుడు కాబట్టి మనము నిత్యము ప్రభువుని ఆరాధించాలి అని ప్రభు పేట జ్ఞాపకం చేస్తుంది. ఏడవదిగా పరలోక వారసులుగా విశ్వాసం ద్వారా దేవుడు పరలోకవాసులుగా విశ్వాసం ద్వారా రాజ్య వారసులుగా చేశాడు. విశ్వాసము ద్వారా దేవుడు పరలోకానికి మార్గం ఏర్పరిచాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము. విశ్వాసము కలిగి క్రీస్తునందు విశ్వాసము మనకు నిశ్చయించి. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన రాజ్యం ఉంది, ఆయన రాబోతున్నాడు. విశ్వాసమును మనకి ఇచ్చాడండి. భూమి మీద విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో చేరటం ఎవరి తరము కాదు. విశ్వాసము ద్వారానే నిన్ను నన్ను నీతిమంతుడిగా చేశాడు. కాబట్టే మన జీవితాంతం వరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. విశ్వాసమునకు కర్త గనుక ఆయన ఆరాధించాలి. విశ్వాసమునకు కర్త గనుక ఆయన మనం ఆరాధించాలి. విశ్వాసమునకు కర్తయు మా నిరీక్షణకు ఆధారమగు వాడిని గురి కలిగి జీవించాడు, పరిగెత్తాడు అపోస్తలుడైన పౌలు.
కాబట్టి ప్రియులారా, విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమే మనం జీవించాలి. విశ్వాసమునకు కర్త గనుక 7వది ఆయన మనము ఆరాధించాలి. కాబట్టి ప్రియులారా, ఈ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇవి కొద్దివే మనం జ్ఞాపకం చేసుకోవడానికి మీకు మీ దేవుని సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాను. మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఆయన సృష్టికర్త గనుక ఆరాధించాలి. ఆయన సర్వభూమికి ఆయన రాజు, యుగ యుగాలకు ఆయనే రాజు గనుక ఆయన ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు గనుక ఆరాధించాలి. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనుక ఆరాధించాలి. క్షమించే దేవుడు గనుక ఆరాధించాలి. కృప చూపించే దేవుడు గనుక ఆరాధించాలి. విశ్వాసము ద్వారా పరలోక వారసులుగా చేశాడు కాబట్టి ఆరాధించాలి. కాబట్టి అతి కృప చేత దేవుడు మనందరిని నింపి బలపరచును గాక. ఆమేన్. కళ్ళు